ఇక్కడ ఈ విగ్రహాన్ని స్థాపించినప్పుడు ఆ రోజు నేను మంత్రిగా ఉన్నా, జిల్లాలో మంత్రిగా ఉన్నా. ఆ రోజు ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్టాచ్యూని పెట్టుకోవడమే కాకుండా దీనికి యడియూరప్ప గారు కూడా పెద్ద ఎత్తున ఈ విగ్రహానికి సహకారం అందించారు. 10 లక్షల రూపాయలు ఈ విగ్రహానికి సహకారం అందించి ఇక్కడ బసవేశ్వరుని యొక్క విగ్రహం స్థాపించే విధంగా వారు సహకరించినారు. ఇంతకుముందు అన్న వెంకటరామరెడ్డి గారు దానికి సహకరించారని చెప్పినారు. అందరికీ ఇక్కడ ఉన్నట్టు మన దగ్గర ఈ లింగాయత్ యొక్క ప్రభావం ఎక్కువ, మన కర్ణాటక పక్కలు ఉండడం వల్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. మా ఇంట్లో కూడా మేము నాన్ వెజ్ తినేవాళ్ళం కాదు, లింగాయత్ ప్రభావమే ఎక్కువ మా దగ్గర కూడా. ఊళ్ళో నా పెళ్ళయ్యేంత వరకు కూడా మా ఇంట్లో నాన్ వెజ్ ఉండలేదు, ఎన్నడూ కూడా మా ఇంట్లో నాన్ వెజ్ ఉండలేదు. నా పెళ్ళయిన తర్వాతనే అవతల వాళ్ళు నాన్ వెజ్ తింటారు కాబట్టి నాన్ వెజ్ ఉంటుంది. అంతవరకు మా ఇంట్లో మా నాయన కానీ మా నాయనమ్మలు కానీ మా ఇంట్లో ఎవ్వరు కూడా తినేవాళ్ళు కాదు, శాకాహారులు. ఇప్పటికి కూడా నేను శాకాహారినే, నేను నాన్ వెజ్ తినండి, ఇప్పుడు నేను శాకాహారినే, మా నాయన కూడా శాకాహారే. మా ఇంట్లో ఒకరిద్దరు తింటారు అందరు తప్ప మిగతా అందరూ కూడా మేము శాకాహారులం ఇప్పటికి కూడా. సో నేను చెప్తాం, మేము ఏంటంటే మాకంత కర్ణాటక వాదన కాబట్టి మాకు ఆ లింగాయత రేట్ల ప్రభావం ఉంది కాబట్టి మీకు నాన్ వెజ్ తినే అలవాటు లేదు. కొంచెం ఆ యొక్క ఏమంటారు సాంప్రదాయాలే ఎక్కువ మా ఇంట్లో నడిచేది. మా పెద్దలు మా నాయనమ్మ కానీ మా నిజమ్మ కానీ ఉన్నప్పుడు అదే సాంప్రదాయాలు ఎక్కువ నడిచేది. మా నాయన కన్నడ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, కన్నడ చాలా బాగా మాట్లాడుతాడు మా నాయన. సో ఈరోజు ఈ జయంతి సందర్భంగా అందరికీ నేను ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు అందరికీ నేను తప్పకుండా నేను భవిష్యత్తులో నా పూర్తిగా అండదండలు మన యొక్క బసవేశ్వర కుటుంబానికి అందరూ కూడా ఉంటాయని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఎప్పుడు ఎలాంటి అవకాశాలు, ఎలాంటి సందర్భంలో ఎలాంటి అవసరాలు, ఎలాంటి సహకారం నా నుంచి అవసరం ఉన్నా ముందు తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను నా గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు, మీకు తెలుసు. ఓ కమిట్మెంట్తో పనిచేసేటటువంటి వ్యక్తిని, ఏదో ఆషామాషిగా ఏదో టైం పాస్ రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. రాజకీయాలు టైం పాస్ చేసే వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఓట్లు అప్పుడు వస్తారు, మళ్ళీ ఓట్లు అప్పుడే కనబడతారు. ఈరోజు పదవి ఉన్నా పదవి లేకున్నా, గెలిచినా ఓడినా ప్రజల మధ్యలోనే ఉండి పనిచేసిన, ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసమే కృషి చేసిన, ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఏ సహకారం అన్నా వాళ్ళ సహకారం అందించుకుంటూ వచ్చిన. అదే రకంగా ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా మీ అందరి ఆశీర్వాదం అందించండి, భారీ మెజార్టీతో గెలిపించండి. దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఇవాళ ప్రధానమంత్రిగా ఉండాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నట్లుగానే ఇక మన ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మోదీ గారు ఉండాలి, దేశానికి మోదీ గారు మన కోసం ఉండాలి, మోదీ గారు ఉండాలి, దేశం యొక్క భవిష్యత్ అనేది ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం. మన ధర్మము, మన దేశము ఇవన్నీ కూడా అది తరతరాలుగా మళ్ళీ భవిష్యత్తులో వికసించి భారతదేశం ముందుకు నడవాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం. కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికల్లో ఈ దేశం కోసం ప్రజలందరూ కూడా, ఈ అసెంబ్లీ ఎన్నికలు కాదు లేదా లోకల్ బాడీ ఎలక్షన్స్ కాదు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించిన అధికారంలోకి వచ్చింది. ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి దేశం కోసం అందరూ కూడా ఏకమై ఈరోజు నరేంద్ర మోదీ గారిని ఇక్కడ మీ డీకాలు నమ్మని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి మరోసారి మనవి చేసుకుంటూ మరి మరోసారి అందరికీ కూడా బసవేశ్వర జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. बसवेश्वर महाराज की बोलो, बसवेश्वर महाराज की, भारत माता की जय. जय बीजेपी. भैया उसका फोटो करा दा తీసుకో.